మాస్ సినిమా. సో, 'నాగార్జున' గారికి ఒక పెద్ద హిట్ అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా మనకి ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ మీద యాక్షన్ ఎపిసోడ్ ఏదైతే ఉందో దాని మీద ప్లాట్ వెళ్తుంది. స్టార్ట్ అయ్యేది సెకండ్ హాఫ్‌లో అనమాట. సో, సెకండ్ హాఫ్ 2 ఎలిమెంట్స్ ఎక్కువ ప్లస్ అయ్యాయన్నమాట. మాస్ మూవీలో ఎమోషనల్‌కి. ఒకటొచ్చి సునీల్ గారు. సునీల్ గారితో ఫ్రెండ్‌షిప్ ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో చాలా బాగా ట్రిగ్గర్ అవుతుంది. అంటే వాళ్ళ క్లోజ్‌నెస్ బాగా చూపించి లాస్ట్ అతను చనిపోయినప్పుడు అంటే అతను ఎమోట్ అవ్వాలి. అంత బర్స్ట్ అవ్వాలి, అంత రివోల్ట్ అవ్వాలంటే ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. సో, యూజువల్‌గా మనకి ఏదైనా సినిమాలో ఏమంటే 2 హీరోలు ఉన్నప్పుడు ఒక హీరోయిన్ చచ్చిపోతుంది. ఆ హీరోయిన్ చచ్చిపోయిన దానికి కారణం విలన్ అవుతాడు. సో, అందువల్ల విలన్ మీద పగబెట్టుకుంటారు. బట్ ఈ సినిమాలో ఏమంటే ఫ్రెండ్‌షిప్ ప్లాట్ అనమాట. సో, అతను ప్రాణంగా ఫీల్ అయిన ఒక ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ చనిపోవడం. ఆ ఫ్రెండ్ కూడా ఎట్లా అంటే వీడికి ఎవరు లేదు, అనాథగా ఉన్నాడు. అలాంటి టైంలో వాడికి అన్నీ ఉన్నింది సునీల్ గారు. సో, అలాంటి ఒకతను చనిపోయినప్పుడు తర్వాత రివోల్ట్ అవుతాడనమాట. ఇంకొక ఎమోషన్ ఏమంటే వాళ్ళ మదర్ ఎమోషన్. బేసిక్‌గా నాగార్జున క్యారెక్టర్‌కి మదర్ లేదక్కడ. సో, ఓన్లీ అక్కడ ఒక ఫోటో ఉంటది. ఆ ఫోటో వచ్చి రూమ్‌లో ఉంటది. సో, స్టార్టింగ్ సీను అంటే మీకు సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు చార్మికి. అతను అనాథని చెప్పాలి, అతనికి ఎవరు లేరని చెప్పాలి. ఎలా కన్వే చేస్తారంటే ఇట్లా ఎంటర్ అయిన తర్వాత తాగుంటాడు. సో, తాగినప్పుడు తను ఎవరితో మాట్లాడుతుంటాడు. స్టార్ట్ చేస్తాడు. అమ్మ అని మాట్లాడతాడు. సో, ఇప్పుడు కెమెరా వచ్చి రౌండ్ యాంగిల్ వేసుకొని వచ్చి ఫోటో ఉంటుంది. ఓపెన్ చేసి మదర్ ఫోటో చూపిస్తాడు. సో, అక్కడికి ఇంకా ఓకే కన్వే అవుతుంది. తనకి అమ్మ లేదు, చనిపోయింది. ఆ ఫోటో కూడా ఎట్లుంటే బెడ్ రిడన్ లో బెడ్ మీద పడుకుంటాడు. వాళ్ళ అమ్మ ఎలా ఉంటుందో చూడాలని చెప్పి డాక్టర్ చనిపోయిన తర్వాత అని చెప్తాడు. అవును. సో, అలాంటి ఒకే ఫోటో వాడికి ఉన్న ఐడెంటిటీ అది ఒకటే. సో, అయిన తర్వాత ఇక్కడ డిఎస్పి ప్రాణం పెట్టేశాడు అనమాట. మీకు బేసిక్ గా ఆ సీన్ కన్నా కూడా ఆ బీజిఎం ఏదైతే ఉందో అది చాలా బాగా అనిపిస్తుంది మనకు. అప్పుడు పడుకోపోతాడు, పడుకున్నప్పుడు ఆ డైలాగ్ అంటాడు, బాధేస్తుంది అమ్మా, చాలా బాధేస్తుంది, ఎవరైనా ఉంటే బాగుంది అనిపిస్తుంది, నాకు ఒక అక్క చెల్లె ఉంటే నా బాధ చెప్పుకునేవారు కదా అనేసి. అంటే ఏమంటే ఒక రోజు ఎలా అయినా కూడా లాస్ట్కి వచ్చేసరికి మన రోజు ఎలా జరిగిందో మనకైనా కష్టాలు ఉంటే చెప్పుకోవడానికి ఒక తోడు కావాలి. సో, ఆ తోడు లేనప్పుడు ఒక మనిషి ఎంత ఆవేదన పడతాడు అనేది అది చాలా బాగా చూపించామట. ఆ సీన్ ఎమోట్ చేశాడు. సో, అదే ఎమోషన్ క్యారీ చేసి సెకండ్ ఇంకొక షాట్లో ఏమంటే జ్యోతిక వస్తుంది. సో, జ్యోతిక పిలుచుకొచ్చి వాళ్ళ అమ్మకి పరిచయం చేపిస్తాడు. అమ్మ చూడు మీ కోడలు వచ్చింది చెప్పేసి అంటాడు. అప్పుడు కరెక్ట్ గా చూడు మాస్ వచ్చాడు, తర్వాత కోడల పేరు చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి పేరు మాస్ కాదు గణేష్ అని చెప్పేసి, నాకు ఇంట్లో ఏదైనా కష్టం వస్తే ఆ గణేష్ చెప్పుకుంటా అనేసి ఆ ఎంటిటీ కూడా నీకు గణేష్ ఫోటో ఉంటది, వినాయకుడి ఫోటో ఉంటది. సో, వినాయకుడు చెప్పి ఇందులో గణేష్ చెప్పుకునేవాడిని, ఇంక నాకు ఏ కష్టం వచ్చినా కూడా నీకు చెప్పుకుంటా అంటారు. సో, ఇదైతే చాలా బాగా చూపించాడు అనమాట. ఆ ఎమోషనల్ కనెక్ట్ అనేది మాస్ లో అయితే చాలా బాగా పండింది.